హాయ్ ఆల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. మేము చెప్పాం కదా తిరుపతి వెళ్దామని చెప్పేసి. సో, మేము తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ 6:30 కల్లా వీ హ్యావ్ స్టార్టెడ్ అన్నమాట. సో, తిరుపతి దగ్గర నుంచి మేము రూమ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా చెక్అవుట్ చేసేసి, సో, మేము బస్ తీసుకుని మా రూమ్ అంటే మా రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ అక్కడి నుంచి మేము అలిపిరి వచ్చేసామన్నమాట. సో, అలిపిరి నుంచి వీ స్టార్టెడ్ గోయింగ్ స్టెప్స్ నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో, ఆ రోజు వర్షం నైట్ అంతా పడింది. బట్ మేము వెళ్ళే టైంకి ఎర్లీ మార్నింగ్ వర్షం లేకుండే. సో, జనాలు కూడా అంత లేకుండే. రష్ పెద్ద లేదు. మేము వెళ్ళే టైంకి మెట్లు ఎక్కే టైంకి అలిపిరి మెట్లు ఎక్కే టైంకి. సో, మంచిగా దేవుడికి మొక్కుకొని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంతా మంచి జరగాలి అని. సో, మేము పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాము. సో, మా పెళ్ళయి 3 కంప్లీట్ అయింది. సో, ఈ 3 ఇయర్స్ వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాము. సో, అలిపిరికి. సో, లెట్స్ స్టార్ట్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ అలిపిరి మెట్లు అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. సో, మనందరికీ తెలుసు కదా, మోస్ట్ ఆఫ్ ద అందరింట్లో కూడా వెంకటేశ్వర స్వామి విల్ బీ ద లైక్ ఇంటి ఇలవేల్పు అంటారు కదా. సో, అట్లా మా ఇంటి ఇలవేల్పు కూడా ఇది వెంకటేశ్వర స్వామి అనమాట. బోత్ మా మమ్మీ వాళ్ళకి కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ. సో, అట్లా ఆ రోజు ఫుల్ వర్షం ఇంకా లైక్ ఆల్రెడీ పడింది. మేము వెళ్ళే టైంకి పడలేదు ఆ 2 అవర్స్. సో, లైక్ స్టార్టింగ్ ఒక కొంచెం మంచి ఎక్సైట్మెంట్ ఉంటది. ఆ ఫేస్‌లో గ్లో ఉంటది కదా స్టార్ట్ చేసేటప్పుడు. సో, అట్లా ఫ్యూ పిక్స్ తీసుకున్నామనమాట. సో, ఫ్యూ పిక్స్ తీసుకొని వి స్టార్టెడ్ అంతా మంచిగా జరగాలి, బాగా ఎక్కాలి అని కోరుకొని వి హావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్ అనమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్ చిల్‌గా ఉందనమాట. చలి కూడా కాదు. చాలా మంచిగా అనిపించిందనమాట. సో, ఎట్లా అయితేనో అట్లా మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసినాము. సో, అట్లా మీకు ఒక్కొక్కటి ఇట్లా చూపిస్తాను మీకు ఎన్ని స్టెప్స్ ఏంటని. మొత్తం మనకి 3550 స్టెప్స్ అనమాట. అదంతా మంచిగా అయిపోయింది. ఒక 500 స్టెప్స్ అయినాక మేము బ్రేక్ తీసుకున్నామనమాట. సో, ఒక ఫొటోస్ తీసుకొని అగైన్ వి స్టార్టెడ్ ఎక్కడం స్టార్ట్ చేసినాము. సో, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వి కంప్లీటెడ్ 6:30కి స్టార్ట్ చేస్తే 10:30 కల్లా వీ హ్యావ్ కంప్లీటెడ్ వితిన్ 4 అవర్స్. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్స్ తీసుకున్న 4 గంటల్లో కంప్లీట్ చేసాము. అసలు మాకు టఫ్ అని కూడా అనిపించలేదు ఈసారి. లాస్ట్ 2 డేస్ కొంచెం ఇంకా బ్రేక్ తీసుకుని కొంచెం నాకు అప్పట్లో నాకు వైరల్ ఫీవర్ ఉండే. అంత కొంచెం బ్రేక్ తీసుకుని వెళ్ళాం తప్ప ఈసారి అస్సలు అట్లా అనిపించలేదనమాట. చాలా ఎనర్జీగా ఉందనమాట. మేబీ వర్షం వల్లో లేకపోతే స్వామిని చూడాలని ఎక్సైట్‌మెంట్ వల్లో ఏందో తెలియదు కానీ చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. సో, 10:30 కల్లా మేము పైకెక్కేసినాము. సో, 10:30కి పైకెక్కేసినాక సో, 10:30కి పైకెక్కేసినాక మేము రూమ్ ఆల్రెడీ మేము ముందే బుక్ చేసుకున్నాం 3 మంత్స్ బ్యాక్. సో, మేము ఆర్‌టీఓ కాదు సీఆర్‌ఓ ఆఫీస్ ఏదో ఉంటది సంథింగ్. సీఆర్‌ఓ ఆఫీస్‌కెళ్ళి అక్కడ మనం మొబైల్ చూపిస్తే మనం ప్రింటౌట్ తీసుకొని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసేస్తారు. అట్లా స్కాన్ చేసి మాకిచ్చారు రూము. సో, మాకు ఒక 10 మినిట్స్ మెసేజ్ వచ్చింది. సో, మెసేజ్ వచ్చింది. మాకు ఇచ్చింది వారాహస్వామి గెస్ట్ హౌస్ అనమాట. విచ్ ఈస్ ఆపోజిట్ టు వెంగమాంబ ఆ భోజనశాల దగ్గరనమాట. సో, అక్కడికెళ్ళి మంచిగా రూమ్‌కెళ్ళిపోయి తినేసి రూమ్‌కెళ్ళి చెక్ ఇన్ చేసేసి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళి ఫస్ట్ తినేసి అప్పుడు మళ్ళీ రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి మేము ఈవినింగ్ 4:00 స్టార్ట్ అయినాం దర్శనంకి. మాకు 8:00 నైట్ 8:00 అనమాట. అయినా సరే 1:00 నుంచి వాళ్ళు అలౌ చేస్తారంటే మేము ఈవినింగ్ 4కి వెళ్తే ట్రస్ట్ మీ నైట్ 11 అయింది మాకు దర్శనం అయ్యేసరికి. ఇట్ లిటరల్లీ టుక్ అస్ లైక్ 7 to 8 hours ఫర్ 300 రూపీస్ దర్శనం. ఎందుకంటే ఆ రోజు సండే విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ బిజీ డే అనమాట. సో, ఐ సజెస్ట్ పిల్లలున్నా, ఎల్డర్లీ పీపుల్ ఉన్నా, ఇంకెవరన్నా ఓపిక లేనోళ్ళు ఉంటే డోంట్ గో ఆన్ సండే. ప్లీజ్ డోంట్ గో ఆన్ సండే. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ముందు లాస్ట్ 2 years ఆల్మోస్ట్ 1.5 2 అవర్స్‌లో అయిపోయింది ట్రిప్. ఇదైతే మాకు లిటరల్‌గా 7 hours పట్టిందనమాట దర్శనంకి. విచ్ ఇస్ లైక్ చానా అంటే చానా ఇసుగొచ్చింది అసల. లైక్ ఎక్కడికక్కడ ఆపేసేవారు లైన్‌లో. బికాజ్ శ్రీవాణి దర్శనం వల్ల కాసేపు, మిగిలిన వేరే దాని వల్ల కాసేపు చాలా అంటే చాలా ఇసుగనిపించింది ప్రయాణం అసల. సో, 11:00 రూమ్‌కొచ్చేసి నిద్రపోయినాం ఇంకంతే. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆరాంగా 8 గంటలకి ఆరాంగా లేచినాం. 9:30కి ఎప్పుడో లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంగమాంబ ఆ భోజనంశాలకెళ్ళి తినేసి రూమ్ చెక్‌ఔట్ చేసేసి వి హెడెడ్ బ్యాక్ టు స్టేషన్ అన్నమాట. స్టేషన్‌కి వెళ్ళిపోయాక మాకు ట్రైన్ ఈవినింగ్ 5కి ఉండే. మేము 12:00 కల్లా బస్ ఎక్కితే 1:00 కల్లా కిందకి దిగాం. 1:32 కల్లా స్టేషన్‌కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి విమాన వెంకటేశ్వర స్వామి సంథింగ్ ఒక టెంపుల్ ఉంటుంది పక్కన. అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇంకా ఫుల్ వర్షం అనమాట. సో, ఇంకా స్టేషన్‌లోనే ఉండిపోయాం. 5:00 కరెక్ట్‌గా మా ట్రైన్ 4:30కి ఎప్పుడు ట్రైన్ పెట్టేశాడు. ట్రైన్ ఎక్కేసి నిద్రపోయినాం తినేసి మంచిగా. నిద్రపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ దిగేసాం హైదరాబాద్‌లో. సో, అట్లా మా ట్రిప్ అయింది.
సో అది మాకు ఓవరాల్గా ట్రిప్ అనమాట. నేను మీకు ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు మేము ఏమేమి తిన్నాము, ఏమేమి చేసాము అలిపిరి మెట్లు వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది వర్షం కూడా. మీరు చూడొచ్చు క్లైమేట్ ఎంత దారుణంగా ఉందో అసలు చాలా పెద్ద వర్షం అసలు. మీరు అప్పట్లో న్యూస్లో చూసే ఉంటే తిరుపతిలో వర్షాలు దారుణంగా ఉన్నాయని. నేనెప్పుడు నిజంగా నా లైఫ్లో ఇప్పుడు అంత దారుణమైన వర్షాలు చూడలేదు. అసలు తిరుపతి అయితే ఏం కనిపించలేదండి. ఫాగ్తో ఫుల్. మీరు ఏదైతే రీల్స్లో చూసారో వీడియోస్లో చూసుంటారో అది నిజం, ఎడిట్ కాదు, అస్సలు ఎడిట్ కాదనమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. లైక్ మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కదా, ఆ మంచుతో కవర్ చేసినప్పుడు ఆ స్వామిని చూడడం కానీ లిటరల్లీ మాకు చాలా బాగా అనిపించింది అనమాట అది గుడి అంతా. సో మేము లిటరల్లీ కొండ ఎక్కినంతసేపు మేము మామిడికాయల మీద సర్వైవ్ అయ్యాం. లిటరల్గా చెప్పాలంటే ఎంత నచ్చినాయో మాకు మామిడికాయలు అనేవి. చాలా ఎంజాయ్ చేశాం నేను ఇంకా మా హస్బెండ్ అంటే. తింటూనే ఉన్నాం మా మామిడికాయలు. అసలు అసలు ప్రయాణం ఈ స్టెప్స్ ఎక్కడం అయితే అస్సలు తెలియలేదు. ఏమో మరి ఎగ్జైటింగ్గా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సరే ఎక్కుతూనే ఉన్నామన్నమాట. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వరకు రీచ్ అవుతారు 2500 దాటితే. అక్కడ కూడా ఫుల్ వర్షం అసలు. సో అక్కడి నుంచి 850 స్టెప్స్ మోర్. సో ఇప్పుడు ఏదో గుడి ఉందన్నమాట అక్కడ. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ పొంగల్ ఇచ్చినారు. అబ్బా ఇన్ని జీడిపప్పులు వచ్చి ఎంత టేస్టీగా ఉందో పొంగల్ అయితే. ఆ పొంగల్ తినేసి అగైన్ వి స్టార్టెడ్ ఆ జర్నీ. 2840 స్టెప్స్ వచ్చినాం అనమాట. సో అక్కడి నుంచి ఇంకా మనకి ఇట్లా స్టెప్స్ ఉండవు, ఇంకా స్ట్రైట్ ఇంకా రోడ్ ఉంటుంది అనమాట. తిరుమలకి దిగే రోడ్ ఉంటుంది కదా బస్సెస్ మీద, సేమ్ అదే రోడ్ ఉంటుంది. చూడొచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో. అప్పటికి టైం ఎంత అనుకున్నారు? 10:30 అయ్యి ఉంటుంది చూడండి. ఆ టైంకి అట్లా ఉందన్నమాట. సో అట్లా మళ్ళీ ఇది ఈ వే అంతా ఇట్లా వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మోకాళ్ళ పర్వతాల దగ్గరికి వెళ్తాం. సో మోకాళ్ళ పర్వతం ఎక్కితే మీకు తెలిసే ఉంటుంది, వి విల్ రీచ్ తిరుమల అనమాట. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ స్వామి ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్. సో ఇది మోకాళ్ళ పర్వతం. ఇది ఎక్కితే ఇంకా మనకి వచ్చేస్తుంది అన్నమాట తిరుపతి. సో మనం ముందు లగేజ్ కింద ఇచ్చేస్తాం కదా. సో లగేజ్ కింద ఇచ్చేసిన లగేజ్ మనం పైకి వెళ్ళాక పైన పిక్ చేసుకోవాలన్నమాట. మనకి పైన సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన లగేజ్ పిక్ చేసుకుని మనం ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే. సో ఇంకెక్కడికి ఈవెన్ దో మండే ఫ్రీ ఉన్నా సరే ఈ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. లేకపోతే జపాలి కానీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా, ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. బట్ నథింగ్ వర్క్స్ అన్నమాట. 250 స్టెప్స్ మోర్. 150 స్టెప్స్ మోర్. అండ్ ఫైనలీ 3500 స్టెప్. ఇది చూస్తుంటే హమ్మయ్యా వి డిడ్ ఇట్ అనిపించింది అనమాట ఫైనల్గా. అండ్ 50 మోర్ స్టెప్స్ అనమాట. 50 మోర్ స్టెప్స్ తర్వాత ఒక హారతి లాంటిది వస్తుంది అంతే. దట్స్ ఇట్, వి డిడ్ ఇట్ అనమాట. సో చాలా మంచిగా ఎక్కేసినాం, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది. సో అయిపోయినాక నెక్స్ట్ వీ హెడ్ రూమ్ తీసుకున్నాం. అంత వీడియోస్ తీయలేదు వర్షం వల్ల. అసలు విడెంట్ ఈవెన్ గెట్ టైమ్ టు క్యాప్చర్. నేను చాలా అనుకున్నాను క్యాప్చర్ చేద్దాం అది ఇది అని. బట్ నథింగ్ వర్క్స్ అనమాట. యాజ్ వర్షం వల్ల ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో వాట్ ఎవర్ పాసిబుల్, నాకు ఎంతవరకు పాసిబుల్గా ఉందో అంతవరకు బిట్స్ అండ్ పీసెస్ తీసాను అనమాట. ఈ వెంగమాంబ అన్నప్రసాదం దాంట్లో ఇన్ని కోతులు ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం మాకు షిమ్లా మలేలో కోతులతో ఎక్స్పీరియన్స్ అయింది కదా. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండే అన్నమాట మేమైతే. సో ఈ సంవత్సరం కొత్తగా పెట్టింది ఏంటంటే వడ అనమాట. సాంబార్, రసం, క్యాబేజ్ కర్రీ, కొబ్బరికాయ పచ్చడి అండ్ స్వీట్ పొంగల్ అండ్ వడ. అండ్ అవర్ ఫేవరెట్ వ్యూ. ఈ వ్యూ కోసం వీఆర్ ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ 1 year అనమాట. ప్రతి ఇయర్ వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో వీ గాట్ ఆ పిక్చర్ అనమాట. మనకు కూడా మెమరీస్ కావాలి కదా. సో మీరు చూడొచ్చు అప్పటికే వర్షం లైక్ పడుతూ ఉంది. మరి సూపర్ ఎక్కువ కాదు కానీ లైక్ పడుతూనే ఉందన్నమాట. ఆ రోజు మేము సండే నైట్, సండే ఈవినింగ్ అది. ఇంక మండే అయితే ఇంకేం కనిపించలేదు, అస్సలు ఏం కనిపించలేదు మండే.
సో, అట్లా మా తిరుపతి దర్శనం అనేది చాలా అంటే చాలా మంచిగా జరిగిందనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ప్లీజ్ డు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐల్ ఆన్సర్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.